ఆదికాండము 12వ అధ్యాయం మీకోసం. తెరహు చనిపోయిన తరువాత అబ్రాము మరియు లోతు హారానులోనే ఉంటారు. అయితే ఒకరోజు స్వప్నమందు యెహోవా అబ్రాముకు కనబడి తనని తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని, తను చూపించిన దేశమునకు వారి వెళ్లి అక్కడ ఉండేలా చేస్తాను అని తనకి వాగ్దానం చేస్తారు. అయితే ఈ ప్రయాణంలో తనకి తోడుగా ఉంటానని, ఈ ప్రయాణంలో మీకు ఎవరైనా ఇబ్బంది కలిగేలా చేస్తే ఆ ఇబ్బంది తిరిగి వారికే వచ్చేలా చేస్తాను అని అబ్రాము ఆశీర్వదిస్తారు. అబ్రాము అతని భార్య అయిన సెరాయి, తన సహోదరుడు అయిన లోతు ఐగుప్తుకు వెళ్తారు. అబ్రాము తన సమస్త సంపదను కూడా తనతో తీసుకువెళ్తారు. అయితే సెరాయి చాలా అందముగా ఉంటారు. సెరాయి వల్ల ఎవరైనా ఆమెను కోసం తనని చంపుతారు అని అబ్రాము భయపడతారు. అందుకని సెరాయిని నీవు నా సహోదరివి అని చెప్పమంటారు. ఒకరోజు ఐగుప్తులో ఉన్న చాలా మంది భటులు ఫరోకి సెరాయి చాలా అందంగా ఉంటారు అని చెప్తారు. ఐగుప్తు రాజు అయిన ఫరో సెరాయిని చూసి ఆమెను ఇష్టపడి ఆమెని భార్యని చేసుకోవాలి అని ఉద్దేశించి అబ్రామునకు చాలా సంపాదన ఇచ్చి గౌరవించి సెరాయిని తన దగ్గర ఉండనివ్వమని అడుగుతారు. అయితే సెరాయిని తన దగ్గర ఉన్నప్పటి నుండి ఆ ఫరోకు అతని కుటుంబముకు చాలా వేదనలు వస్తాయి. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, ఎందుకు ఇలా సెరాయిని నీ భార్య అని చెప్పలేదు? నేను ఆమెను భార్యని చేసుకోవాలి అని అనుకున్నప్పటి నుంచి ఈ సమస్యలు వచ్చాయి అని చెప్పి అబ్రామును సెరాయికి ఇబ్బంది కలిగేలా ఈ ఐగుప్తులో ఏమీ జరగద్దు అని తన సమస్త ప్రజలకు చెప్పి వారికి కలిగిన సమస్త సంపదను ఇచ్చి వారిని పంపివేస్తారు. ఇలా ఐగుప్తులో అబ్రామునకు సెరాయినుకు ఎటువంటి కష్టమూ లేకుండా రాజు అయిన ఫరో ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించేలాగా వారికి వాగ్దానం ఇస్తారు. ఇలా అబ్రాము వంశం అంతా కూడా ఐగుప్తులో సుఖంగా సంతోషముగా ఉంటారు.